నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సవాలు కన్నుల పండుగగా సాగిన శ్రీ పుష్పయాగం, స్వామివారి చక్రస్నానం, హరినామ స్మరణ. రైతులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతాంగ పోరాటాలే శరణ్యమని ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం ఉద్ఘాటన. మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని భరోసా ఇచ్చారు. యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళలకు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలు మరింత ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆకాంక్షతో సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. గత సీజన్లో ఐకేపీ మహిళా సంఘాల ద్వారా జిల్లాలో కేవలం 50 కేంద్రాలు మాత్రమే నిర్వహించబడ్డాయని, ప్రస్తుత సీజన్లో ఇప్పటికే 110 కేంద్రాల నిర్వహణ కోసం ఎస్ఐజీ గ్రూప్లను గుర్తించడం జరిగిందని వివరించారు. వీటి సంఖ్యను కనీసం 200కు పైబడి పెంచాలని, తద్వారా మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమిషన్ రూపేణా సుమారు 5 కోట్ల రూపాయల వరకు లాభాలు ఆర్జించగలుగుతారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశాభావం వెలిబుచ్చారు. కొత్తగా కొనుగోలు కేంద్రాలు కేటాయించబడిన మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాలని, ఎవరైనా లేనిపోని ఇబ్బందులు కల్పించేందుకు ప్రయత్నిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందిస్తున్న వడ్డీ లేని రుణాలను ఇతర సాధారణ అవసరాలకు బదలాయించకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆర్థిక సాధికారత దిశగా ముందుకెళ్లాలని ఉద్బోధించారు. పిల్లలకు విద్య కోసం ప్రైవేటు పాఠశాలలో వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నందున మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చదివించాలని, తద్వారా ఫీజుల పేరిట ఆర్థికపరమైన భారం నుండి ఉపశమనం పొందవచ్చని సూచించారు. ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర 600 ఉంటే కేవలం 100 ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా 200 పెంచాలని మరి మహిళా సంఘాలను పెంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు 32 రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది. నియర్లీ మనకు మన డిస్టిక్లో బహుశా 10-15 కోట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్. దాంట్లో లేడీస్ కూడా ఆడవాళ్ళకి కూడా మరియు 7-8 కోట్లు వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు డ్వాక్రా సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ సేవ్ చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలని కోటీశ్వరుల లక్షాధిపతుల వారి ఆలోచన, ఆ ఆలోచన భాగంగా మన డిస్టిక్లో 5 కాన్స్టిట్యూన్సీలలో 1460 కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాలకు ఇచ్చి దానికి కావాల్సిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకుకు 5 crores మంత్లీ చెల్లించుకుంటూ మరి మహిళల్ని బాగా చేయాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లైస్ డిఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమం రాబోయే కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి ఎంతగానో దోహదపడుతోందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నుడా చైర్మన్ కేశవేణు అధ్యక్షతన అర్బన్ నియోజకవర్గ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కార్యక్రమ ఇన్ఛార్జ్ సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమమని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా వివరిస్తారని అన్నారు. అంతేకాకుండా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సత్యనారాయణ సూచించారు. ప్రతి ఒక్క నాయకుడు పని చేయాలని, ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, మనం చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ఉపయోగపడుతోందని, తద్వారా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటం జరుగుతోందని సత్యనారాయణ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు జావేద్ అక్రమ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, అబ్దుల్ ఎజాజ్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి కార్యక్రమాలను మనం స్టార్ట్ చేసుకొని ఇంటింటికి తిరుగుతూ వారు మనం వెళ్ళాలని చెప్పి అక్కడ నుండి మళ్ళీ ఆ వార్డులు ఉంటారు కాబట్టి అక్కడ నుంచి బాగా కన్ఫ్యూజన్ చేసుకుంటారు. మనకు 28వ తారీఖు లోపల ఈ డివిజన్ ఇన్ఛార్జ్ మనకు టోటల్ 54 అర్బన్ ఉన్నట్టు 6 విలేజెస్ ఉన్నట్టు ఇక్కడ ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ మనం నేర్చుకొని ఈ లిస్టును మనం ముందు అక్కడికి ఎపిడమిక్ లోపల మనం పంపించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క మనం విలేజ్ మనం వార్డ్ వైజ్గా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ పోతుంటే రేపు రానున్న ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాలు కూడా పెరుగుతుంటే రానున్న మన ఎలక్షన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో ఇంకో 3వ భాగం మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చెప్పుకుంటూ మనం దాన్ని ముందుకు తీసుకెళ్తే రేపు రానున్న మన పార్టీకి మనకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎవరైతే వర్క్ చేశారో, ఎవరైతే ముందు పనిచేస్తున్నారో మాకు కూడా చెప్పారు, వాళ్ళ పేర్లతో సహా పంపించండి అని చెప్పి పిసిసికి పంపించమన్నారు. అట్లాగే మేము కూడా పిసిసికి మాకున్న అవగాహన మేరకు మాకు ఇచ్చిన రిపోర్ట్ మేరకు మేము కూడా అక్కడికి నేను దాని గురించి ఉన్నా కాబట్టి అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా తప్పకుండా పంపించి చారిత్రక హిందూ ఆలయాలను ప్రభుత్వం పునః ప్రతిష్ఠించాలని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. అలాగే దేవాదాయ శాఖ భూముల వివరాలను సేకరించి ఆ భూములు దేవాలయాలకు అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. తెలంగాణలో హిందూ పురాతన చారిత్రక ఆలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఆలయాలను ప్రభుత్వం అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పునః ప్రతిష్ఠించేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అదేవిధంగా పురాతన ఆలయాలకు 1000 ఎకరాల భూములు గతంలో ఎంతోమంది దానాలు చేసిన వారున్నారని, వాటన్నింటినీ సేకరించి ఆ భూములు ఆలయాలకి అందే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 500 మంది భక్తులు చార్ధామ్ యాత్రకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఇటీవల దాడులలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడి పునః ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని అన్నారు. తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవని, తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల భూములు కబ్జాకు గురైతే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదయ్యాయని అన్నారు. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. టూరిజం 2025-30 పాలసీలో రాష్ట్రంలోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారని, 775 కోట్ల బడ్జెట్తో అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు. కేవలం ప్రాంతాల పేర్లు, స్థలాలు చెప్పారని, కానీ పాలసీలో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సరైన సమాధానం లేదని అన్నారు. ప్రభుత్వం పాలసీలో పేర్కొన్న 27 ప్రాంతాలతో పాటు నిజామాబాద్ అర్బన్లో ఉన్న ఖిల్లా రామాలయాన్ని కూడా అందులో చేర్చి అభివృద్ధి చేయాలని కోరారు. సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ప్రభుత్వము అసలు ఎందుకు స్పందించలేదో చెప్పాలి అధ్యక్ష. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో
దుర్గామాత విగ్రహ ధ్వంసం చేయబడింది. ఇది భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలాగే శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానికుల్లో ఉద్రిక్తను సృష్టించింది. ఈ సంఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నార్థంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల దాడిలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడికి పునఃప్రతిష్టకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 500 భక్తులకు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎండోమెంట్ బడ్జెట్ను 1000 కోట్లకు పెంచండి. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణలో కూడా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆలయాల నుండి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1411 కోట్లు కేటాయించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సంప్రదాయాల మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం మరియు పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్టుకు 720 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.46 మాత్రమే అధ్యక్ష, 0.46 మాత్రమే. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామి అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారని చెప్పారు. భగవంతుడి కృప వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడని పేర్కొన్నారు. భగవంతుడు లోక కార్యానికి మనుషులను ఎంచుకుంటాడని వివరించారు. అంగరంగ వైభవంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం నర్సింగ్పల్లి ఇందూరు తిరుమల 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరాయి. మంగళవారం నాడు యాగం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, శ్రీపుష్ప యాగం నిర్వహించారు. అయితే స్వామివారికి చక్రస్నానం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాన్ని దేవనాథ జీయర్ స్వామి మరియు గంగోత్రి స్వామి మరియు వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహించారు. సాయంత్రం వేలాది పువ్వులతో శ్రీ పుష్పయాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి మరియు ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి ప్రవచించారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారని చెప్పారు. భగవంతుడి కృప వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడని పేర్కొన్నారు. భగవంతుడు లోక కార్యానికి మనుషులను ఎంచుకుంటాడని, భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలని అన్నారు. మనిషి లోపల భూతదయ ప్రకృతి పట్ల ప్రేమ, దేశభక్తి ఉండాలని హితవు పలికారు. భగవంతుడు అన్ని కార్యాలను మనుషుల ద్వారానే చేస్తారని, కాబట్టి ఆ మనిషి మనమే ఎందుకు కావద్దని తపన ఉండాలని సూచించారు. కలియుగంలో హరినామమే మోక్ష మార్గం కాబట్టి ప్రతి క్షణం హరినామం జపిస్తూ ఉండాలని అన్నారు. మనిషి తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలని అన్నారు. చక్రస్నానం మరియు పుష్పయాగం కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, వీరి దంపతులు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, హరీష్ దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. సత్వం కలిగినటువంటి జలములు కలిగినది విరజానది, వైకుంఠంలో ప్రవహించేది కనుక సాక్షాత్ విరజానదిని ఆవాహన చేసి దాంట్లోకి సుదర్శన భగవాను ముందుగా చేర్చి ఆయనతో పాటు మనమంతా కూడా ఒక్కరొక్కరము దాంట్లోకి చేరి ఆ సుదర్శన భగవానుడి పాద తీర్థాన్ని మన శిరస్సును ధరించి మనమంతా కూడా ఆ చక్ర
రైతాంగ పోరాటాల ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోడీ సర్కార్ జై జవాన్ జై కిసాన్ నినాదానికి బదులు జై అంబానీ జై ఆదానీ అని వారికి వత్తాసు పలకటం దౌర్భాగ్యమని అన్నారు. రైతాంగ పోరాటం ద్వారానే వ్యవసాయ రంగ సమస్యలకు పరిష్కారం దొరుకుతోందని, రైతులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభలు నిజామాబాద్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ర్యాలీ మొదట ప్రెస్ క్లబ్ నుంచి ప్రారంభం కాగా పులాంగ్ చౌరాస్తా మీదుగా గోనేరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గోనేరెడ్డి ఫంక్షన్ హాల్లో బహిరంగ సభ నిర్వహించగా ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆహ్వాన సంఘం కోశాధికారి కంజర భూమయ్య సభ అధ్యక్షత వహించారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్య పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాసభలను ఉద్దేశించి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని, 3 నల్ల చట్టాలను తెచ్చి రైతులను నిండా ముంచిందని అన్నారు. చారిత్రాత్మకమైన రైతుల పోరాటాల ఫలితంగానే 3 రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయబడ్డాయని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తోందని అన్నారు. పేద మధ్యతరగతి రైతులకు న్యాయం జరిగేలా చట్టాలు రూపొందించడం లేదని హెచ్చరించారు. పసుపు బోర్డు తెస్తామని చెప్పి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఎట్టకేలకు పసుపు బోర్డు ఇచ్చినా పసుపుకు మద్దతు ధర ఇవ్వలేక రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వకుండా రైతులు రోడ్డునెక్కే పరిస్థితి ఏర్పడేలా చేశారని అన్నారు. భారతదేశంలో 175% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారని, వారికి సరైన సదుపాయాలు కల్పించలేకపోవటంతో, పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతిరోజు దాదాపు 36 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అంటే అందుకు కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధి విధానాలేనని ఆయన అన్నారు. దేశంలో ఎన్నో జీవనదులు ఉన్నప్పటికీ ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కావటం లేదని, రైతు భరోసా పూర్తిగా అందలేదని, రైతులు పండించిన పసుపు, మిర్చి, వరి పంటకు గిట్టుబాటు ధర అందటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇటీవల తెలంగాణ జిల్లాలో వడగళ్ల వానతో తీవ్రంగా పంట నష్టం జరిగిందని, ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మోడీ ప్రభుత్వంతోనే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని 2 రాష్ట్రాల మధ్య తగ్గుపెట్టి మన తెలంగాణ వాదని కబలించడానికి ప్రయత్నం చేస్తాము. అందువల్ల ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి ఇలా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల్లో మనం అందరూ కూడా ఆశపడ్డాం. తెలంగాణ రాష్ట్రం తర్వాత మరి ఆనాడు నిరంకుశంగా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అనేక రకాలుగా జరిగిన పోరాటాల్లో మరి ముఖ్యంగా రైతాంగం కానీ ఈ తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా రైతు భరోసా కానీ, రైతుల 2 లక్షల రుణమాఫీ కానీ అనేక అంశాల మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సరే, కొంత మేరకు మరి 2 లక్షల రుణమాఫీ పూర్తి అమలు కావడలేదు. మనం అనేక సంవత్సరాలుగా రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. ఇప్పటికి కూడా చాలామంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాకు 2 లక్షల రుణమాఫీ అయితేనే ఎంతో మంది ఆశపడ్డారు, కానీ అలా పూర్తిగా మనకు అమలు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా కూడా ఇప్పటికి కూడా అమలు కాలేదు. అందువల్ల రైతులకు గిట్టుబాటు ధర కానీ మన రైతాంగాన్ని పూర్తిగా ఈ రైతుల రుణమాఫీ కానీ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా మరి గట్టిగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయాలని ఈ రైతు మహాసభలో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే కేంద్రం మీద నెపం పెట్టు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసింది, మేము కాకుండా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇందూరు నగరంలో ఘనంగా 1,000 తలంబ్రాల దీక్ష నిర్వహించారు. భద్రాచల రామయ్యకు భక్తితో 1,000 తలంబ్రాలు అందజేశారు.
100 మంది భక్తులు, 4 భజన మండలీల మహిళలు పాల్గొన్నారు. శ్రీరామనవమి నాడు కన్నుల పండుగగా జరిగే భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుండి 250 కిలోల గోటి తలంబ్రాలు అందించాలనే సంకల్ప దీక్షతో గజ్వేల్లోని శ్రీ రామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ గ్రామాన శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మంగళవారం నాడు నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల జైర్కోట్ హనుమాన్ మందిరంలో 100 మందికి పైగా భక్తులు పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు అందజేశారు. వారిచే రామనామ స్మరణ చేయించి రామనామం గురించి, భద్రాచల గోటి తలంబ్రాల యొక్క పవిత్రత గురించి అందరికీ తెలియజేశారు. మైసమ్మ భజన మండలి, జైర్కోట్ భజన మండలి, మల్లికార్జున భజన మండలి, విజయగణపతి భజన మండలి సభ్యులు పాల్గొని 4 గంటల పాటు భజనను ఆలపించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవకు భక్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ, మేము భద్రాచలం వెళ్ళకపోయినా కూడా తాము చేతులతో ఒలిచిన ఈ గోటి తలంబ్రాలు వెళ్ళడం ఆనందంగా ఉందని భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకో. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తమ సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ పిలుపులో భాగంగా వెళ్లిన ఆశా వర్కర్ల అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇస్తానన్న 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని అడుగుతుంటే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో పిహెచ్సి వారీగా నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ నెల 24న జరిగిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని ఆశా వర్కర్లను అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఇస్తానన్న 18,000 రూపాయల వేతనమివ్వాలని అడుగుతుంటే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం సరైంది కాదని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంఘటిత అసంఘటిత స్కీమ్ వర్కర్ల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని, ఎక్కడికక్కడ నిర్బంధిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజా సమస్యలు తెలుపుకునే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లు శాంతియుతంగా తమ సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ను కలవడానికి చలో హైదరాబాద్ నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిర్బంధ కాండను ప్రయోగించడం సరైన పద్ధతి కాదని, దాన్ని విరమించుకొని ఆశా వర్కర్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర సమర యోధులను రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్న కాషాయ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు. సిరికొండ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. గ్రామాన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ శివ మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తుండగా బీజేపీ నాయకులు కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా నీరుగార్చే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి, గాధరి నర్సారెడ్డి, దిగంబర్, దేగాం సాయి, మైపాల్, ఎర్రన్న, ఉమాజీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ ఉద్దేశం మరి ఇంతకుముందు పార్లమెంట్లో చేసిన వాక్యాలు అమిత్ షా అయితే ఈ రాజ్యాంగాన్ని తుట్టుపట్టింది, దీన్ని మార్చాలా ఏదేదో వాడుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి దానికి చెంపపెట్టుగా మరి ఏఐసిసి ఏర్పాటు చేసినటువంటి ఈ పాదయాత్రకు, మరి ఆ పాదయాత్ర గురించి మాట్లాడుకోవడానికి మనం ఇప్పుడు మీటింగు మరి అందరూ సక్సెస్ చేసినందుకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి జై బాపు మహాత్మా గాంధీ, జై బాపు అంటే మహాత్మా గాంధీ, జై భీమ్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే జై భీమ్, సంవిధాన్ జై సంవిధాన్ అంటే మరి ఆనాటి రాజ్యాంగ రచయిత రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం పేరు పెట్టబడింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని మరి ఇంకా బదనాలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు చేస్తున్న వాక్యాలు వీటిని తిప్పికొట్టవలసి ఉంది. నీలా గ్రామం భక్తి పారవస్యమైంది. జై హనుమాన్ నినాదాలతో గ్రామం దద్దరిల్లింది. హనుమాన్ దీక్షపరులు ఆంజనేయ స్వామి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు మండల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. పూలతో అందంగా అలంకరించిన రథంపై హనుమాన్ విగ్రహాన్ని ఉంచి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో పిట్ల కృష్ణ మహారాజ్కు, సీతారాం త్యాగి మహారాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు స్వామీజీలు హిందూ ధ్వజ పతాకాన్ని ఎగురవేశారు. ఆ తర్వాత హనుమాన్ స్వాములు పడి పూజ నిర్వహించారు. భజన కీర్తనలు ఆలపించి భక్తి పారవస్యమయ్యారు. ఈ సందర్భంగా పిట్ల కృష్ణ మహారాజ్, సీతారాం త్యాగి మహారాజ్ మాట్లాడుతూ హనుమాన్ మాలధారణ చేయటం ఎంతో ఉత్తమమైందని అన్నారు. ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయం ఖచ్చితంగా ఉంటుందని అన్నారు. 41 రోజులు, 21 రోజులు, 108 రోజులు మాలధారణ చేసి నియమనిష్టలతో ఉండటం జరుగుతోందని చెప్పారు. హనుమాన్ నామస్మరణ చేయడం వల్ల భూత పిశాచ
గణాలు మొత్తం దూరమవుతాయని అన్నారు. ప్రతిరోజు గ్రామంలో హనుమాన్ చాలీస పారాయణం చేయాలని, హనుమంతుడు లేని గ్రామం అంటూ భారతదేశంలో ఎక్కడా లేదని అన్నారు. రాముణ్ణి పూజిస్తే హనుమంతుడు తమ ఇంటి దగ్గర ఉంటాడని వెల్లడించారు. రామనామ స్మరణమే జీవకోటికి ప్రాణకోటికి ఆధారమని అన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. श्री स्वामी जी महाराज, स्वामी जी की अपार कृपा है कि आप सबका आशीर्वाद, दर्शन, वचन का आनंद लेते हैं। सब नीला अन्न ग्राम से हम सबका साधुवाद, आशीर्वाद। जय सीताराम। जय सीताराम। స్వామీజీ కందకుర్తి సీతారాం మహాత్యాగి మహారాజ్ గారికి నమస్కరిస్తూ, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి బౌద్ధబంధువులకి, దివ్యాత్మ సంభూతులకి, ఆత్మ బంధువులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహ, ఆ హనుమాన్ యొక్క అనుగ్రహ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. ఆశా కార్యకర్తలపై పోలీసులు దాడి చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్లిన ఆశా కార్యకర్తలపై పోలీసుల దాడిని, అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం మోస్ట్రా మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై ఆశా కార్యకర్తలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నయ్యసాబ్ మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు 18,000 నెలసరి వేతనం ఇవ్వాలని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి హైదరాబాద్లోని కోఠీలో గల వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ఆందోళన చేపడితే ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపి దాడి చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్తూ అక్రమంగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మహిళా ఉద్యోగుల పట్ల చిన్నచూపు తగదని మండిపడ్డారు. ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే శాసనసభలో చర్చించి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వాలపై పోరు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ, యూనియన్ నాయకులు రాణి, భాగ్యలక్ష్మి, గంగా, సరోజ, లక్ష్మి, రూప, ఉమా, సాత్విక, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు నిన్న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా కోటిలో శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నటువంటి మహిళా ఉద్యోగులపైన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీచార్జ్ చేయించింది. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క లాఠీ చార్జీని ఆశా యూనియన్ సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆశా కార్యకర్తలందరికీ 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని ఆశా యూనియన్ తరఫున సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు పట్ల రాష్ట్ర మంత్రులు ఆశా వర్కర్లతోటి అనేక పనులు చేపిస్తున్నారు, కానీ వాళ్ళ వేతనం పెంచే దాంట్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో వేరే ముచ్చట్లు మాట్లాడుతున్నారు తప్ప ఆశా కార్యకర్తల వేతనాల మీద, ఆశా కార్యకర్తల సమస్యల మీద. హనుమాన్ దీక్ష ఆచరించిన భక్తులు శోభాయాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జై హనుమాన్ నినాదాలు చేస్తూ భజన కీర్తనలు ఆలపించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు
మండల దీక్షను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను శోభయమానంగా జరిపారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూలమాలలతో అలంకరించిన రథంపై ఉంచి పెద్ద హనుమాన్ మందిరం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో ఆంజనేయ స్వామి వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంజనేయ స్వామి మాలధారణ చేసిన భక్తులకు జెండాగలి గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యం కల్పించి పండ్లు పంపిణీ చేశారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో మంగళవారం నాడు డిఈ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక జరిగింది. రైతులు విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే వీలుంటోందని డిఈ చెప్పారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో మంగళవారం నాడు టీఎస్ ఎన్పీడీసీఎల్ పరిధిలో గల నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల్ తదితర పలు జిల్లాల విద్యుత్ హెచ్టీఎల్టీ వినియోగదారులు విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఫోరం, CGRF2 నిజామాబాద్ సంస్థ డిఈ అల్జాపూర్ రమేష్, స్థానిక లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లతో కలిసి రైతులకు విద్యుత్ సమస్యలు, విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. రైతులు విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్ ఆగిపోవుట, విద్యుత్ బిల్లు సమస్యలు, ఇలా విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్నా ఫోరంకు ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కరించడానికి వీలుంటోందని డిఈ రమేష్ చెప్పారు. ఇంకా ఈ అవగాహన సదస్సులో ఏఈ శ్రీ కృష్ణకాంత్, లైన్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, లైన్మెన్ చంద్రయ్య, గ్రామ రైతులు వీడీసీ ప్రెసిడెంట్ డి ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ పోలీస్ రాములు, క్యాషియర్ గంగాధర్, సలహాదారు నేరెళ్ల బుచ్చన్న, కమిటీ సభ్యులు మధు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ గ్రామంలో విద్యుత్ అవగాహన సదస్సు మరియు పొలం బాట కార్యక్రమం చేసుకున్నాము డిపార్ట్మెంట్ తరఫున. ఈరోజు రైతులతో మమేకమై బషీరాబాద్ గ్రామంలో విద్యుత్ ప్రమాదాలు జీరో కావడానికి అవగాహన సదస్సు నిర్వహించినాము. విద్యుత్ ప్రమాదాలు కానీ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ కానీ బషీరాబాద్ గ్రామంలో జీరో ఉండాలన్న లక్ష్యంతో వివిధ రకాలు లో లెవెల్ పిన్స్ ఉన్నా కానీ వీటిని హైడ్ చేసి ఇస్తామని మేము స్పందించినాము. వీళ్ళకి ప్రామిస్ చేసినాము. మళ్ళీ ఎక్కడైనా కానీ ఈ కేజ్ వీల్స్ కానీ హార్వెస్టర్లకు కానీ కలిగే లొకేషన్లలో కూడా మేము ఇంటర్పోల్స్ ఇచ్చి అక్కడ ఆ లొకేషన్లలో ప్రమాదం జరగకుండా మేము నివారిస్తాము. ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు కూడా మేము అడిషనల్గా ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ను కూడా తక్కువ చేస్తాము. దయచేసి రైతులు వాళ్ళ మోటార్లకు కెపాసిటీలు పెట్టుకొని వాళ్ళ మోటార్లు కాలకుండా, సర్వీస్ ఫైర్ కాలకుండా నాణ్యమైన విద్యుత్ రావడానికి సహకరించాలని మేము అందరికీ ఈరోజు అవగాహన కల్పించినాము. ఇక మళ్ళీ ఎక్కడైనా 1912 ఉంది మాకు టోల్ ఫ్రీ నెంబరు. 1912కు ఏ సమస్య ఉన్నా కానీ మీరు 1912 చెప్పి మీ సమస్యను రిజిస్టర్ చేసుకోవచ్చు. రంజాన్ మాసంలో నియమ నిష్ఠలతో ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో హిందూ, ముస్లిం సోదరులు పాల్గొని మత సామరస్యానికి అద్దం పట్టారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో మసీదులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:30 గంటలకు ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా మైనార్టీ సోదరులు పండ్లు, ఫలాలతో ఉపవాస దీక్షకు విరమింపజేశారు. అనంతరం మజీద్ ఆవరణలో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మైనార్టీలకు అండగా నిలబడుతోందని అన్నారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్ష చాలా పవిత్రమైందని అన్నారు. మండలంలోని పలు గ్రామాల నుండి మైనార్టీ సోదరులు ఈ ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జహీరుద్దీన్, నాయకులు మిద్దె చిన్నయ్య, జక్కం బాలింగం, జయవర్ధన్ గౌడ్, అమనుల్లా షరీఫ్, కాజా, రాధా కిషన్ గౌడ్, జావిద్, ఎజాజ్, అష్వక్, మజీద్, కమిటీ చైర్మన్ అంజాద్ అలీ, క్యాషియర్ అస్లాం ఖాన్, తంబ్రోస్ జమాతే ఇస్లాం నాయకులు షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, బోధన శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఈ ఉపవాస దీక్షలో ఉన్నటువంటి భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ, అలాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫున మండలం నుంచి వచ్చినటువంటి మండల నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి జాన్కంపేట గ్రామంలో హిందూ ముస్లింలందరూ కలిసి ఏక కట్టు మీద ఉండి
మనం అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ సందర్భంగా కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం వాళ్ళకి అతీతంగా మనం జీవించాలనే ఉద్దేశము. అలాగే అంబేద్కర్ చెప్పినటువంటి మాట, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం పునాదుల మీద మనం నిర్మించినటువంటి ఏ కట్టడం కూడా ఎక్కువ కాలం నిలవదనేది జగమెరిగిన సత్యం. కాబట్టి మనందరం కూడా కులమతాలకు అతీతంగా మన జీవన విధానం సాగాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 27న డిచ్పల్లిలో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విలీన సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు తెలిపారు. ఈ సభను కార్మికులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే పర్మనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని, ఇప్పటికీ దేశంలో ప్రజలు అనేక భయంకర వ్యాధులతో బాధపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతలో సఫాయి కార్మికులు క్రియాశీలకంగా కృషి చేస్తున్నా వారికి ఆర్థికంగా చేయూత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించి మెరుగైన జీవనం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఉద్యమ తీవ్రత పెంచేందుకు విలీన సభ దోహదపడుతోందని ఆయన తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన్పూర్ గ్రామాభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా నాయకులు పోసెట్టి, నర్సింగ్పల్లి గంగన్న, నరాటి లక్ష్మణ్, సుధాకర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. అనేక ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్నా కానీ ఎట్టి చాకరీ చేస్తూ ఉన్నాం. చాకరీకి కూలికి సంబంధం లేని పరిస్థితి. కాబట్టి పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మన డిమాండు. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ ఉండాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే 1916 అక్టోబర్ 26 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి. అట్లాగే పెండింగ్ బకాయిలు ఇచ్చాలని చెప్పి, అట్లాగే వయసు మీరిన వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులకి పని కల్పించాలని చెప్పి, 60 ఏళ్ళు నిండిన వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళకి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ కార్మికులు చనిపోతే ప్రమాద బీమా 20 లక్షలు, సాధారణ బీమా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లతో మనం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు మోసం చేసింది. కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మేము అధికారం రాగానే పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చేది, ఇప్పటికీ అమలు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే వెంటనే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విలీన సభ సందర్భంగా కార్మికుల యొక్క సమస్యల్ని మాట్లాడుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించడం కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క సభలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసు, అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పాపయ్య, అట్లాగే ఐఎఫ్టియు భూమయ్య, ఇతర ప్రజా సంఘాల నాయకులు సందేశాలు ఇస్తారు. కాబట్టి కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కార్మిక లోకానికి యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మార్చి 27వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సంస్కార భారతి, ట్రస్మా నిజామాబాద్ సంయుక్త నిర్వహణలో అసూర వేదం చదువు నాటికలు ప్రదర్శించబడతాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, విశిష్ట అతిథిగా డిఓ అశోక్ హాజరవుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం కర్రోళ్ల వెంకట్ దంపతులు హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయంలో ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భిక్షాదాత కుటుంబ సభ్యులు, హనుమాన్ మాలధారణ చేసిన స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా సాధికార
ఉత్సవాలు కన్నుల పండుగగా సాగిన శ్రీ పుష్పయాగం, స్వామివారి చక్రస్నానం, హరినామస్మరణ. రైతులను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతాంగ పోరాటాలే శరణ్యమని ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం ఉద్ఘాటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.